ఓకే, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 18, 2024 కొంచెం గార్డెన్ ఫిక్సింగ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను నేను రైన్ వాటర్ కలెక్షన్ ఎలా చేస్తానని. ఇప్పుడు అది వంగిపోయింది, నేను పెట్టిన సరిపోలేదు. సో మళ్ళీ ఫిక్స్ చేయాలి. దాన్ని ఎలా చేస్తున్నానని చెప్తాను మీకు. నేను పోయినసారి చూపించాను కదా, ఇది తిన్నంగా పెట్టాను, అన్నీ చేసి వెళ్ళాను. ఇప్పుడేమో అది ఒక పక్కకు వంగిపోయింది. సో దీని గురించి కొంచెం ప్లాట్ఫామ్ క్లీన్గా పెట్టాలని చూస్తున్నాను. గ్రావిటీ మూలంగా కాబట్టి కొంచెం ఎత్తులో ఉండాలి. నా గార్డెన్ కంటే ఎత్తులో ఉండకపోతే నీళ్ళు కిందకి రావు. అందుకని చెప్పేసి కొంచెం ఎత్తు ప్లాట్ఫామ్ పెట్టాలి. మరీ ఎత్తు పెడితేనేమో ఈ పైన చెక్కకి అడ్డం వస్తుంది, ఎంత స్థలం లేదు ఈ అండర్ ద డెక్. సో ఇది వంగిపోయింది కొంచెం వంకరగాను. సో దాన్ని సరి చేయాలి. సరి చేశాక చూపిస్తాను ఏం చేశాను అన్నది. ఏదో ఒక విధంగా చేయాలి. సో మొట్టమొదట నీళ్లు తీసేస్తున్నాను అనమాట. ఈ కింద దీన్ని ఇక్కడ ఎందుకు పెట్టారంటే పైన ఈవ్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఆ చివరి నీళ్ళు సరిగ్గా వెళ్ళవు. వాన వచ్చినా కూడా ముందంతా పడుతుంది కానీ ఆ చివర పడదు. ఇక్కడ రెడ్ రోజెస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటిను ఇక్కడ ఒకటి. మామూలుగా మదర్స్ డేకి ఎవరో కొనిచ్చిందే వచ్చిందనమాట. సో ఇదంతా కూడా అందుకని అక్కడ పెట్టాను నీళ్ళు. వీలైనంత వరకు కొంతవరకు ఎంటీ చేసేద్దామని అక్కడ ఇటువైపుగా పెట్టాను అనమాట. అండర్ ద ఈవ్స్ సరిగ్గా రాదని. సో ముందు నీళ్ళు ఎంటీ చేసి అది ఖాళీ అయ్యాక తేలిక అవుద్ది కదా, అప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ ప్లాట్ఫామ్ సరిగ్గా పెట్టి చూపిస్తాను. అన్నీ నేనే చేసుకోవాలి, బట్ చేసుకుంటాను అలాగా. అందుకని నాకు ఆరోగ్యం బాగుంది. నేను ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఏమీ చెయ్యను. కాల్షియం వేసుకోమని చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు, ఏది వేసుకోను. ఏ వైటమిన్లు వేసుకోను, ఏం వేసుకోను. తోట పని చేసుకుంటాను, కష్టపడడానికి ఇష్టపడతాను. అంటే ఫిజికల్ వర్క్ అంటే కూడా ఇష్టమే నాకు. ఇది ఎల్లో రోజెస్, పింక్ రోజెస్, పియనీస్ వస్తాయి, చూపిస్తాను. చామంతులు, ఇది పర్పుల్ చామంతులు వింటర్లో చూపించాను మీకు. ఇది మళ్ళీ బయట పెట్టాను. ఇక ఇవన్నీ కూడా గరాజ్లో ఉన్నవన్నీ బయట పెట్టాను అనమాట. వీటినన్నింటినీ మళ్ళీ ఇవాళ రాత్రి చాలా వస్తుంది అంటున్నారు, మళ్ళీ లోపల పెట్టాలి. కానీ నిన్న మొన్న బాగా ఎండకి చక్కగా ఫ్రెష్గా అయినాయి. ఇది మా పక్కింట ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఏంటది, ఈస్టర్ లిల్లీస్ అంటారు, వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది మా పక్కింట ఆవిడ పెట్టేసింది, నాకు తెలుసు, పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇది నేను మళ్ళీ పాత వేయాలి అక్కడ చోట. నెక్స్ట్ ఇయర్కి వైట్ ఈస్టర్ లిల్లీస్ వస్తాయి. ఇదిగో మా ఫెర్టిలేరియా. నా ఫ్రెండ్ చేత బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలంటే నాకు ఈ బల్బు పంపించమన్నాను. ఆ అమ్మాయి మెయిల్ ఆర్డర్ చేసింది. మెయిల్ ఆర్డర్ చేసి 8 ఏళ్ళు అయింది. అప్పుడు 8 ఏళ్ళ నుంచి మళ్ళీ గిఫ్ట్ లాగా ఉంది. గూగుల్ చేసి చూశాను, కొనడానికి చాలా ఖరీదుగా ఉన్నాయి చూడండి. ఈ వింటర్లో ఇదేంటి సాల్ట్ అది వేయడానికి వస్తాయి కదా ట్రక్కులు, అదేదో కొద్దిగా కొట్టినట్టుంది. ఇది ఇక్కడ లూజ్ అయిపోయింది, ఇది చూసారా, విరిగిపోతుంది, లూజ్గా ఉందన్నమాట. అందుకని ప్రస్తుతానికి ఇలా కట్టాను. ఇప్పుడు కొన్ని స్టోన్స్ అవి తెచ్చుకున్నాను, ఇవి కొత్త కొన్నాను. ఇదంతా పెట్టి ప్లాట్ఫాము ఇక్కడ దాకా ప్లాట్ఫామ్ పెట్టేద్దామని ఉద్దేశం అనమాట. ఇక్కడ దాకా ప్లాట్ఫామ్ పెట్టేస్తే దీనికి స్టేబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇది కిందన కాంక్రీట్ వేసి పెట్టాడు వాడు, అప్పుడు చేయించాను. సో దానికి మళ్ళీ ఇప్పుడు తివ్వాలంటే చాలా పని, ఎవరినన్నా పిలవాలి. ఈ మెయిల్ బాక్సును నాది లిటిల్ ఫ్రీ లైబ్రరీ, ఇది ఒకసారి చేయించాను అనమాట. ఇలాగా లిటిల్ ఫ్రీ లైబ్రరీ అని ఉంటుంది, దీంట్లో పుస్తకాలు పెట్టి ఎవరైనా పుస్తకం పెట్టచ్చు, తీసుకోవచ్చు, ఫ్రీ అనమాట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తీసుకెళ్ళచ్చు. ఇట్లా నేను కూడా నాకు పుస్తకాలు దొరుకుతుంటాయి, మళ్ళీ నేను పెడుతూ ఉంటాను. ఇదేమో ఏంటది, సన్ఫ్లవర్ చూసారా, సీడ్, సన్ఫ్లవర్ సీడ్స్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో.
బర్డ్స్ తింటాయని పెట్టేశాను, కానీ బర్డ్స్ ఏం తినట్లేవు. నేనే లోపలికి తీసుకెళ్ళి ఏదో చేయాలి. మామూలుగా అయితే బర్డ్స్ తినేస్తాయి. దీన్ని సీడ్స్ మళ్ళీ వింటర్ అంతా దీనికి కట్టేశాను, బర్డ్స్ తింటాయి కదా అని. ఇది నా ఫ్రీ లైబ్రరీ. ఈ మెయిల్ బాక్స్, ఫ్రీ లైబ్రరీ అన్నీ ఒక మనిషి పెట్టి, పనబ్బాయిని పెట్టి చేయించాను. ఇక మళ్ళీ పనబ్బాయిని పిలవటం ఇష్టం లేదు. ఇక్కడ నీట్గా పెట్టేసేసి ఇప్పుడు ఫ్లవర్ బాస్కెట్ కూడా పెట్టాను. ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇది మన దొడ్లో వచ్చినవి అనమాట, జానీ జంపింగ్ జాక్స్, వైలెట్స్. పన్నీ తవ్వేశాను. ఇదిగో ఇది డైలీ లీస్ అనమాట. ఒకటి వేస్తే 34 వచ్చేస్తాయి. తెగ పెరిగిపోద్ది. చూసారా ఎంత దట్టంగా పెరిగిందో. గోదావరి నది లాగానే ఇక్కడ హడ్సన్ రివర్ ఉంది కదా, దాని పక్కన అది డెల్టా ప్రాంతం కాబట్టి చాలా బాగా పెరుగుతాయి మొక్కలు కానీ, అసలు సాయిల్ చాలా మంచిది అనమాట. ఇది చూసారా ఎట్లా దిట్టంగా పెరిగిపోయిందో. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ తీసి పడేస్తుంటాను సగం. ఊరికే పెరిగిపోద్ది. దుంపలు డైలీ లీస్ అంటారు. ఇవి నార్త్ కేరళైనా స్టేట్ ఫ్లవర్ అనమాట, కానీ ఇక్కడ అంతా కూడా బాగా పెరుగుతాయి. చూస్తున్నారు కదా నా కార్లోను ఈ గ్లౌస్, ఇవి బ్యాగులు ఇవన్నీ తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నాను అనుకుంటారేమో. ఇక్కడ కాంపోస్ట్ పాయిల్ ఉంటుంది అనమాట. మా టౌన్ వాళ్ళు చెట్లు అవి కట్ చేసినప్పుడు ఏమో మరి కాంపోస్ట్ అంతా దాన్ని ముక్కలు చేసేసి ఇలా కాంపోస్ట్ పాయిల్ పెడతారు. చవక ఫ్రీ అనమాట. కోవిడ్కి ముందు ఇక్కడ పెట్టేవారు కాదు, అంటే రీసైక్లింగ్ సెంటర్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అక్కడే ఉండేది అనమాట. ఆ రీసైక్లింగ్ సెంటర్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. అంటే టౌన్ వాళ్ళకి టికెట్ ఇస్తారు $50 $60 సంవత్సరానికి. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే మన రీసైక్లింగ్ మన ఇంట్లో అవి కూడా వేసేయచ్చు అనమాట. రీసైక్లింగ్ సెంటర్ అది. కానీ కోవిడ్ వచ్చాక ఎవరు వెళ్ళకపోతే ఇక్కడ ఇది సాకర్ గేమ్స్ అనమాట, సాకర్ ఫీల్డ్ ఉంది, దీన్ని పార్కింగ్ లాట్లో ఇక్కడ పెట్టేశారనమాట. సో ఇది కూడా ఏంటి, రోడ్లు తీసేసి రిపేర్ చేస్తారు కదా, ఆ వచ్చింది వేస్తారు. ఇది కూడా మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు ఫ్రీగా, చౌక తీసుకెళ్ళి. అదే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ కాంపోస్ట్ తీసుకెళ్ళి మెయిల్ బాక్స్ దగ్గర వేస్తాను. ఇది తీసుకెళ్ళి కొంతవరకు రెయిన్ బ్యారెల్ ప్లాట్ఫామ్ ఉంది కదా, దానికి నా డెక్ కింద కొంచెం ప్లాట్ఫామ్ లాగా వేసుకుంటాను. చక్కగా నీట్గా ఉంటుంది అని నా ఉద్దేశం. నేను చూపిస్తున్నాను ఇది. సో ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. ఇవన్నీ ఇట్లలోకి వేసుకొని తీసుకెళ్ళాలి. మా ఇంటికి దగ్గరేను, అందుకని జస్ట్ 1.5 మైల్ కూడా ఉండదు. సో నాకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ తొట్టె అంతా నేను మొయ్యలేనని ఈ దీంట్లో కొద్దిగా తీసుకొని వచ్చి దీంట్లో నింపాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కొద్దిగా తీయాలి, ఎందుకంటే అంతా నేను ఒకసారిగా మొయ్యలేను కాబట్టి. ఇప్పుడేమో కాంపోస్ట్ తీసుకుంటున్నాను. ఈ బ్యాగుల్లోకి తీసుకుని వెళ్తాను. ఇలాగా అంటే నేను గ్లౌస్ అవి వేసుకోవాలి. వేసుకుని బ్యాగ్ నింపుకుని 2 బ్యాగులు తీసుకెళ్తాను. ఓకే, ఈ 2 బ్యాగులు పెట్టేశాను. నేను ఎక్కువ పాటింగ్ సాయిల్ కొనను, ఓన్లీ సంవత్సరానికి 1-2 కొంటాను. ఎవరి దగ్గర బ్యాగ్స్ ఉంటే కూడా తీసుకుంటుంటాను, ఎందుకంటే నాకు ఈ ఫ్రీది వాడుకుంటాను, చవక ఎక్కువ ఖర్చు పెట్టను. సో మొత్తానికి బ్యాగులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి తీసుకున్నాం కాబట్టి ఏంటది, ఇలాంటి రోడ్ మెటీరియల్ మీరు తలుపు వేసే ముందు ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుని అప్పుడు వేయండి, లేకపోతే ఈ రబ్బర్ అంతా పాడైపోద్ది ఎడ్జ్లోను. ఇదంతా కూడా కొంచెం రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోవాలి, లేకపోతే కారు పాడైపోద్ది తలుపు వేసినప్పుడు. మేక్ షూర్ యూ టేక్ అవుట్ ఆల్ ద లిటిల్ స్టోన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఫ్రమ్. ఇది ఉంటుంది కదా ఎడ్జ్, ఈ ఎడ్జ్లో మీరు స్టోన్స్ అవి ఏమన్నా ఉంటే అవన్నీ తీసేయండి, లేకపోతే డోర్ పట్టినప్పుడు ఇది పాడైపోద్ది. సో క్లీన్గా ఉండాలి. కారు ఉంది కదా అని ఓవర్లోడ్ చేయకండి, అతి సర్వత్రా వర్జయత్. మరీ బరువు వేసేసుకోకండి, ఓ మాదిరిగా తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే అతిగా చేసాం అనుకోండి కారు పాడైపోద్ది. సో ఒక బ్యాగ్ వేసాను దాని కిందన, దీని మీద ఇంకా రాళ్ళు తయారు చేస్తాను. సో ఒక బ్యాగ్ మల్ చేస్తే సరిపోయింది.
ఇంకో బ్యాగ్ ఉంది, అది బ్యాక్ యార్డ్లో ఇక్కడ వేసుకుంటాను. సో ఐ ఆస్క్డ్ మై నేబర్, వాళ్ళు దే డూ ద ఫైర్ ప్లేస్ ఇన్ ద వింటర్, దే బర్న్ ద వుడ్ బర్న్ చేసినప్పుడు యాష్ వస్తుంది కదా, కొంచెం నాకు నేను వెయ్యను, ఐ డోంట్ డూ దట్ ఇన్ మై ఓన్ ఫైర్ ప్లేస్, టూ మచ్ మెయింటెనెన్స్ అని. వీళ్ళు చేసుకుంటారు. నా గార్డెన్కి ఇది పాట్ యాష్ అంటారు అనమాట, అది ఇమ్మని అడిగాను, మా పక్కింటి ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. I'm not showing your face. Oh, good. Yeah. సో ఇదేమో నేను గార్డెన్లో వేస్తాను అనమాట, ఒక కొంచెంగాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద గుడ్ స్టాఫ్ ఫర్ మై గార్డెన్. I'll give you strawberries. Okay. Yeah, bye. ఇది మెయిల్ బాక్స్ ఫిక్స్ చేయడం అవ్వలేదండి ఇంకా పూర్తిగాను, అంటే ఏదో స్టోన్స్ అలా పెట్టేశాను. చాలా ఇంకా రేపు చేస్తాను, మిగిలింది ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత రెయిన్ బ్యారల్ కూడా రేపే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు రీసైక్లింగ్ సెంటర్కి వెళ్తున్నాను, అది కూడా చూపించేద్దామని. నా వీడియోస్ నచ్చితే మీరు ఒక లైక్ కొట్టండి, ఇక్కడ అన్నీ చెప్తా ఉంటాను. సో నాకు ట్రాష్ పికప్ ఉండదన్నమాట ఇంటి దగ్గర. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రీసైక్లింగ్ సెంటర్ టికెట్ తీసుకున్నాను కార్కి. టౌన్లో వాళ్ళు కారుకి ఒక టికెట్ ఇస్తారన్నమాట, ఆ కార్లోనే వెళ్ళాలి, అది చూపించాలి, అది ఆ స్టిక్కరు $60 పర్ సంవత్సరానికి. సో ట్రాష్ అంతా కూడా అక్కడికి తీసుకుంటాను. నాకు అసలు ట్రాష్ ఎక్కువ ఉండదండి, అంటే వాడను, అంతా కూడా కాంపోస్ట్ చేస్తాను. కొనే వస్తువులు కూడా నేను ప్యాకేజింగ్ ఉన్నవి ఎక్కువ కొన్ను, అందుకని చెప్పేసి నాకు చాలా ట్రాష్ ఇంతే ఉంది. చూసారా, ఏదైనా కూడా కొంచెం గార్డెన్ ట్రాష్ అది అనమాట, లేకపోతే అది కూడా ఉండదు. ఇదిగానండి మా టౌన్ రీసైక్లింగ్ సెంటర్, వాపింజర్స్ ఫాల్స్. మెటల్ అని ఉంది కదా, ఇక గ్లాసు, టైలు, ఇలా సెరామిక్స్, ఇలా పెద్ద పెద్ద ట్రక్ ఉంటుంది అనమాట, దాన్ని రీసైక్లింగ్ చేస్తారు. కోమింగల్డ్ రీసైక్లింగ్ సెంటర్. సో ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్ మన సామాన్లు అనమాట. Just taking a little bit of video. Yep. So limit garbage, two garbage bags per person per household అనమాట. కొంతమంది సపరేట్ చేయకుండా ఇలా పడేస్తారనమాట, కానీ సపరేట్ చేయాలండి, చేస్తేనే మంచిది, కానీ చేయకుండా పడేస్తారు చాలామంది, ఓపిక ఉండదు. ఏంటిది ఫ్రిడ్జ్లు అవి ఉన్నాయి, పెద్ద పెద్ద ఐటమ్స్కి మళ్ళీ డబ్బులు కట్టాలి. ఇదేమో నా ట్రాష్ అనమాట, నేను పడేస్తాను. ఇది బెండ్ అయిపోయింది కదా, పడేస్తున్నాను. అంటే నా స్టార్మ్ డోర్ ఫిక్స్ చేసేసుకున్నాను, అది పడేయడానికి తెచ్చాను అనమాట. మిగిలిపోయిన మెటల్ దాంట్లో పడేయాలి, దీన్ని మెటల్ దాంట్లో పడేస్తాను, రీసైక్లింగ్ సెంటర్లో పడేస్తున్నాను. కొంతమంది ఇలాగ ఇంట్లో వాడేవి పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. మనకు కావాలంటే మూత లేదనుకుంటే మనం తీసుకోవచ్చు, మూతలు ఇలాగ కావాలంటే వాడుకోవచ్చు అనమాట. ఎవరైనా ఇంటికి కావాలంటే తీసుకెళ్ళచ్చు. ఇదంతా కూడా ఇలాగ పెట్టేస్తాను అనమాట. నేను ఇలాంటి బ్యాగ్స్, బ్రౌన్ బ్యాగ్స్ మళ్ళీ మనం వాడుకోవచ్చు, రీయూజ్ అంటారు కదా, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్, రైట్? ఫస్ట్ రెడ్యూస్ చేయాలి, తర్వాత రీయూజ్ అనమాట. నేను ఇలాగా కొన్ని బ్యాగ్స్ ఇలా తీసుకెళ్తాను, ఇంటికి తీసుకెళ్ళి దాంట్లోనూ మళ్ళీ సరికి వాడుకుంటాను. ఇదంతా కార్డ్బోర్డ్. ఇప్పుడు అమెజాన్ ప్యాకేజింగ్లో ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, ఇదంతా కార్డ్బోర్డ్ అనమాట. ఇది రీసైక్లింగ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు 4 ఎంతమంది ఉంటారు, ఆయనే ఉంటాడు ఎప్పుడును. వాళ్ళకి టౌన్ ఆఫ్ వాపింజర్స్ పే చేస్తుంది అనమాట వాళ్ళకి. చూసారా, ఇది పేపర్ రీసైక్లింగ్. మన అమెజాన్ బాక్సెస్ అన్నీ ఇక్కడే ఎండ్ అప్ అవుతాయి. ఇది కాంపోస్ట్ పాయల్ అనమాట, మా రీసైక్లింగ్ సెంటర్లో కాంపోస్ట్ పాయల్. ఆయనేమో ఆ ట్రక్లో వెనకతలంతా వేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవచ్చు. నేను పొద్దున్న చూపించాను కదా, మా ఇంటి దగ్గర ఇంకో చోట అక్కడ సాకర్ గేమ్స్ దగ్గర, సాకర్ ఫీల్డ్ దగ్గర వేశారు కదా, ఇదంతా కూడా కాంపోస్ట్ అనమాట. కానీ వాపింజర్ ఫాల్స్ వాళ్ళకి సిటీ టికెట్, అదే రీసైక్లింగ్ సెంటర్ పర్మిట్ ఉంటే కానీ తీసుకోకూడదు. చూసారు కదా, అక్కడ ఇంకా దాని వెనకాతలంతా ఉంది. ఇది పెద్ద కన్స్ట్రక్షన్. చూసారు కదా, ఇది వుడ్ టైర్స్, ఇంకా అక్కడ ఏంటది
చెట్లు తీసేసినవి అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎన్ని టైర్స్ ఉన్నాయి చూసారా. ఇవంతా కూడా కారు బ్యాటరీస్, టైర్స్ ఇవన్నీ కూడా రీసైక్లింగ్ అనమాట. సో ప్రతి టౌన్కి ఇలాగ రీసైక్లింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ నాకైతే చాలా సంతోషం అంతా రీసైకిల్ చేస్తున్నందుకు. మీకు ఈ ఎర్త్ డే సందర్భంగా చూపిస్తున్నాను ఇదంతాను. చూస్తున్నారు కదా, విలేజ్ ఆఫ్ వాపింజర్ ఫాల్స్ వాటర్ ట్యాంక్ అది కనిపించింది కదా అని తీసాను ఇక్కడ కొంచెంసేపు. బాగుంది కదా. ఈ రీసైక్లింగ్ సెంటర్ దగ్గరికి వెనకాతలుగా ఉందన్నమాట. ఇక్కడ చిన్న టౌన్ కొంచెం ఇల్లు కూడా కనిపిస్తున్నాయి, తీసాను. సో చూడండి, ఇది బాగుంది. సో దీస్ ఆర్ ఆల్ ద స్టఫ్ సంబడి డ్రాప్డ్ ఇట్ అండ్ దే వర్ గోయింగ్ టు డంప్ ఇట్ ఇన్ ద dumpster. And I asked them to give it to me, and I don't want any more stuff in my house, but I'm going to take it to the Restore, Habitat for Humanity, Jimmy Carter's organization. They have a Restore, so they will sell it back to the public. I think that's a good idea. So I'm doing the good job. ఏంటంటే ఇవన్నీ పడేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. నేను పడేయకండి, నేను రీస్టోర్కి తీసుకెళ్తాను, అక్కడ మళ్ళీ గుడ్ విల్కిను అక్కడ అమ్ముతారు అని చెప్పానమాట. నేను ఇక్కడికి వచ్చాను డొనేషన్ ఇద్దామని, కానీ 10:30 AM కానీ తీసుకోవటం. ఇంకా 10:15 అయింది. ఇంకా 15 నిమిషాలు అక్కడెక్కడ తిరుగుతాను. ఇక్కడ స్టోర్లు ఉన్నాయి. సో ఇది హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ డచెస్ కౌంటీ రీస్టోర్ అనమాట. వీళ్ళు కొంచెం ఏమంటారు, డిజేబుల్డ్ పీపుల్ని ఎంప్లాయ్ చేస్తారు. తర్వాత వచ్చిన డబ్బులన్నీ కూడా వాడి ఇల్లు కట్టిస్తారు అన్నమాట, ఇల్లు లేని వాళ్ళకి. దిస్ ఈజ్ హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అన్న ఆర్గనైజేషను మన ఎక్స్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ మొదలుపెట్టారు. ఆయనను వాళ్ళ ఆవిడను చాలా చాలా సేవ చేస్తారనమాట. చూసారు కదా ఈ వీడియో అంతాను. కాంపోస్టింగ్ చూపించాను, సాకర్ ఫీల్డ్స్ దగ్గర కాంపోస్టింగ్ పాయిల్ చూపించాను, రీసైక్లింగ్ సెంటర్ చూపించాను. తర్వాత ఏమో ఈ రీస్టోర్లో ఇచ్చేసాను అనమాట. 15 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చి వాళ్ళకి ఆ సామాన్లు ఇచ్చేసాను. వాళ్ళు చాలా సంతోషంగా తీసుకున్నారు. ఇంకెవరైనా వాడుకుంటారు. సో మానవుడు మనం కొనడమే కాదు, రీయూజ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ వాడుకుంటే బాగుంటుంది. సో నా వీడియోలు మీకు నచ్చితే అప్రిషియేట్ చేయండి బై లైకింగ్, అంటే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. చాలా విషయాలు చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలోనూ. దాని గురించి మీకు అందరికీ అర్థమవుతుంది ఎలా బతుకుతున్నాను నేను ఇక్కడ అని. న్యూయార్క్లో గార్డెనింగ్ అవన్నీ ఎలా చేస్తాను, చిన్న ఊళ్ళల్లో ఎలా ఉంటుంది ఇక్కడ లైఫ్ అన్నది నేను హైకింగ్ వీడియోస్ అన్నీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.